డియర్ స్టూడెంట్స్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు సిలబస్ ఏంటి, సిలబస్లో నుంచి ఎంతవరకు ఎంత డెప్త్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఒక మంచి సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి కెమిస్ట్రీ నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్, బాటనీ కాంబినేషన్లో జనరల్ సైన్స్ విభాగంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ మీద, వాటితో పాటు జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ భాగాల నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల పేపర్ని ఒకసారి అనాలిసిస్ చేసినట్లయితే వాటి యొక్క డెప్త్ పెరుగుతూ ఉంది. డెప్త్ పెరిగినప్పుడు అంత డెప్త్గా ప్రతి టాపిక్ని అనాలిసిస్ చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిపరేషను ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ మెయిన్స్కి అది చాలా బేస్గా పనిచేస్తుంది. అందుకనే మనకి ఎక్స్పెక్టెడ్ ఎలా ఉంటుంది సిలబస్లో, ముఖ్యంగా జాగ్రఫీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, హిస్టరీ ఉంది, అట్ సేమ్ టైం కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, జనరల్ సైన్స్ ఉంది, రీజనింగ్ ఉంది. ఇందులో జాగ్రఫీ పార్ట్ నుంచి ఒకసారి మనం అనాలిసిస్ చేసినట్టయితే ఏ క్వశ్చన్స్ జాగ్రఫీ పార్ట్ నుంచి ఇస్తున్నారు, అసలు సిలబస్ జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, అట్ సేమ్ టైం వరల్డ్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాండర్డ్ జీకే రిలేటెడ్గా ఉన్నటువంటి జాగ్రఫీ కానీ, రీసెంట్ డెవలప్మెంట్ మీద ఉన్నటువంటి మార్కులు కానీ క్వశ్చన్ అడగవచ్చు. అయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద కూడా రీసెంట్గా స్ట్రెచ్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా జాగ్రఫీలో మనం చూసినట్లయితే ఏదైనా ఒక టాపిక్లో ఎలా జరుగుతారు. జనరల్గా ఓజోన్ లేయర్ డిప్లేషన్ మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిప్లేషన్, ఓజోన్ లేయర్కి రంధ్రాలు పడుతున్నాయి, డిప్లేషన్ జరుగుతుంది అనేది దాని మీద చూసినట్లయితే క్వశ్చన్ ఎలా ఉంది, ఓజోన్ లేయర్ అట్మాస్ఫియర్లోని ఏ లేయర్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ స్టాండర్డ్గా మరి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు క్వశ్చన్ అలా అడగవచ్చు. రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్, వాతావరణంలోని మొదటి లేయర్ పొర అయినటువంటి ట్రోపోస్ఫియర్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది, సర్ఫేస్ నుంచి ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందని క్వశ్చన్ అడగవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ లేయర్లో ప్రయాణం చేస్తాయి అనేది ఒక క్వశ్చన్ అడగవచ్చు. అదే కాకుండా మెట్రాయిడ్స్ ఎక్కడ బర్న్ అవుతాయి అనే క్వశ్చన్ అడగవచ్చు. అప్పర్ మోస్ట్ లేయర్ ఏంటి అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. చిన్న టాపిక్ని ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఇన్డెప్త్గా డిస్కస్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ అంటే ఏంటి, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్లో ఉన్న లేయర్స్ గురించి మనం క్వశ్చన్ అడిగినప్పుడు అంటే అట్మాస్ఫియర్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది అంటూ మనకి ఒక అనాలిసిస్, లేయర్స్ ఏంటి, ఆ లేయర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అట్మాస్ఫియర్ అంటే భూమిని ఆవరించిన ఒక పొర, ద సీ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్ ఆర్ అరౌండ్ ద ఎర్త్, జనరలీ టర్మ్డ్ యాజ్ atmosphere. Somebody asking up to how many kilometers it is extended. According to NASA, National Aeronautics and Space Agency, Space Administration, NASA, Space Agency of USA, వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారంగా ఇది 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎక్స్టెండ్ అయిందనేది స్పష్టంగా చెప్తున్నారు. అంటే సర్ఫేస్ నుంచి మనకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, సర్ఫేస్ నుంచి 1000 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఇది సర్ఫేస్ అనుకున్నట్టయితే
మనం దీన్ని సర్ఫేస్గా తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అట్మాస్ఫియర్ 1000 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ అయింది. అంటే సర్ఫేస్ టు 1000 కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎన్ని కిలోమీటర్ వరకు ఉంది అట్మాస్ఫియర్? 1000 కిలోమీటర్ వరకు ఉంది. సర్ఫేస్ నుంచి 1000 కిలోమీటర్ వరకు ఉంది. సో ఈ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సర్ఫేస్, ఎత్తులో ఉన్నటువంటి మందం, థిక్నెస్ ఉన్నటువంటి సర్ఫేస్ ఈ అట్మాస్ఫియర్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి ఏరియాలో చూసినట్టయితే స్పష్టంగా ఒకసారి జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్, దీన్ని ట్రోపోస్ఫియర్ అంటాం. ట్రోపోస్ఫియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ లేయర్లో మనం చూసినట్టయితే దీన్ని ద ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాం, ఆర్ లోయర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటాం. దీని గురించి మనం డిస్క్రిప్షన్ రాసుకున్నట్లయితే ట్రోపోస్ఫియర్ గురించి మనం అనాలిసిస్ చేయగలిగితే ఇది ముఖ్యంగా 13 కిలోమీటర్స్, యావరేజ్ హైట్ ఈజ్ 13 కిలోమీటర్స్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్తారంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి పొరలన్నీ, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులన్నీ ఈ ట్రోపోస్ఫియర్లో ఏర్పాటు కావడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ట్రోపోస్ఫియర్. థిక్నెస్ ఆఫ్ దీని యొక్క థిక్నెస్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే అట్మాస్ఫియరు ఈక్వేటర్ దగ్గర హీట్కి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు థిక్నెస్ పెరుగుతుంది. ఈక్వేటర్ దగ్గర 18 కిలోమీటర్ వరకు ఉంటుంది. పోలార్ జోన్స్లో 8 కిలోమీటర్స్ వరకే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. పోలార్ జోన్లో ఎందుకు తక్కువ ఉంది అంటే ఎయిర్ అక్కడ ఎక్స్పాండ్ కాదు. ఎయిర్ ఎప్పుడైనా హీట్కి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈక్వేటర్ దగ్గర బాగా ఎత్తుగా ఉండి పోలార్ రీజియన్కి పోయే కొద్దీ దాని యొక్క హైట్ తగ్గుతుంది. మొత్తం అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నిటిలో 75% గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ట్రోపోస్ఫియర్లోనే ఉంటాయి. ఈవెన్ డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఇక్కడే ఏర్పాటు కావడం జరుగుతుంది. వెదర్లో వచ్చిన మార్పులన్నీ కూడా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. యాజ్ వీ గో అప్ ఇన్ ది అట్మాస్ఫియర్, సర్ఫేస్ నుంచి పైకి పోతాకుంటే ప్రతి 165 మీటర్స్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతుంది. యాజ్ వీ గో అప్ ఇన్ ది ఎయిర్ ఎలివేషన్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ విల్ బి డిక్రీస్డ్ ఫర్ 165 మీటర్స్ ఆఫ్ అసెంట్. దీన్ని ఇంకొకటి చెప్తారు, ప్రతి 1000 కిలోమీటర్స్కి 6 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గుతుంది పైకి పోతూ ఉంటే అని చెప్తూ ఉంటారు. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా అయినా రావచ్చు బిట్, అలా అయినా రావచ్చు. దీన్ని నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. ఏమంటారు దీన్ని? నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఎన్ని మీటర్స్కి 1 సెంటీగ్రేడ్ తగ్గుతుంది ఆర్ అనే దాని మీద నార్మల్ ల్యాప్స్ రేట్. టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. దీన్ని నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. ఇది మనం ఒకటి చెక్ చేసుకోవాలి. నార్మల్ ల్యాప్స్ రేట్ గురించి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక అక్కడ నుంచి రెండో దానికి వస్తే దీన్ని స్ట్రాటోస్ఫియర్ అంటాం.
స్ట్రాటోస్ఫియర్. దీని అంటారు స్ట్రాటోస్ఫియర్ అంటాం. స్ట్రాటోస్ఫియరు ఇది 13 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయితే, ట్రోపోస్ఫియర్ 13 కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయితే ఇది 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ పాయింట్ మనం తీసుకోవాలి. ట్రోపోస్ఫియర్ 13 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయితే స్ట్రాటోస్ఫియర్ 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. స్ట్రాటోస్ఫియరు ఇక్కడ దిస్ లేయర్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ క్లౌడ్స్. ఇక్కడ మనం క్లౌడ్స్ ఉండవు. క్లౌడ్స్ ఏర్పాటు కావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వెదర్ ఫినామినన్ అంతా కూడా ట్రోపోస్ఫియర్లో ఉన్నప్పుడు క్లౌడ్స్ ట్రోపోస్ఫియర్లో ఉండవు. ఇక్కడ ఇది ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ మనం ఫ్లయింగ్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్. జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై కావడానికి మంచి ప్లేస్ ఇది. ఇందులో ఓజోన్ లేయర్ ఇక్కడ ఉంటుంది. అంటే స్ట్రాటోస్ఫియర్లో అప్పర్ పార్ట్లో ఓజోన్ లేయర్ ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది. ఓజోన్ లేయర్ ఏర్పడుతుంది. ఓజోన్ లేయర్ అంటే గురించి మనకు తెలుసు. ఓజోన్ లేయరు మన యొక్క అల్ట్రావైలెట్ రేస్ని రాకుండా, భూమిని రీచ్ కాకుండా అది ఏర్పాటు కావడం జరుగుతుంది. సరే, ఈ రోజుల్లో ఓజోన్ లేయర్ డిప్లేషన్కి గురవుతుంది, రంధ్రాలు పడుతున్నాయి అనేది ఒక క్లోరోఫ్లోరో కార్బన్స్ దాని ఇంపాక్ట్ వల్ల ఓజోన్ లేయరు దెబ్బతింటుంది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇందాక చెప్పినటువంటి నార్మల్ ల్యాప్స్ రేట్ ఏదైతే 165 మీటర్స్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎలా పైకి పోతూ ఉంటే టెంపరేచర్ తగ్గిద్ది అనేది ఇది ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. కానీ ఇది నార్మల్ ల్యాప్స్ రేట్ స్ట్రాటోస్ఫియర్లో ఉండదు. యాజ్ వీ గో అప్ ఇన్ ద ఎయిర్ ఎలివేషన్, పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ ఇన్స్టెడ్ ఆఫ్ డిక్రీజింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్. టెంపరేచర్ స్టార్ట్ డిక్రీజింగ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఆల్టిట్యూడ్. ఏమంటాడు, టెంపరేచర్ పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందని ఇక్కడ చెప్పాము మనం ట్రోపోస్ఫియర్లో. ఇక్కడ డిక్రీజ్ అయ్యే బదులు ఇంక్రీజ్ అవుతుంది. అంటే యాజ్ వీ గో అప్ ఇన్ ది ఎయిర్ ఎలివేషన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఇది స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఒక మ్యాజిక్. దాని తర్వాత మూడో లేయర్లోకి వెళ్తే మనం మూడో లేయర్ని మెసోస్ఫియర్ అన్నాం. దీని ఏమన్నా మెసోస్ఫియర్. ఈ మెసోస్ఫియర్ దిస్ వాజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 80 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్ వరకు ఉందన్న? ఎక్స్టెండ్ అప్ టు 80 కిలోమీటర్స్ మెసోస్ఫియర్. ఎక్కడ వరకు చెప్పాం? 80 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది. మెసోస్ఫియర్లో మనకి అట్మాస్ఫియర్లో యూనివర్స్లోంచి వచ్చినటువంటి ప్రతి మెట్రాయిడ్స్ ఏవైనా చిన్న చిన్న అన్నీ కూడా మెసోస్ఫియర్ రాంగ్లోనే బర్న్ అవుతాయి. స్పేస్ నుంచి వచ్చినటువంటి ప్రతి చిన్న ఏదైతే మెట్రాయిడ్స్ అంటాం మనం, ఇక్కడ బర్న్ అవుతూ ఉంటాయి. దాన్ని అక్కడ ఇంకొక విషయం ఏంటంటే నార్మల్ ల్యాప్స్ రేటు ఏదైతే ఇక్కడ ఏం మాట్లాడాం, పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏం మాట్లాడాం, పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమైందండి మళ్ళీ రివర్స్, పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అంటే ట్రోపోస్ఫియర్లో ఏ కండిషన్ ఉంటుంది, ఇక్కడ కూడా మెసోస్ఫియర్ కండిషన్ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వెదర్ ఫినామినన్ ఇక్కడ ఉండదు. టెంపరేచర్ వరకు అలా మనకి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మెసోస్ఫియర్ తర్వాత నెక్స్ట్ వన్ థర్మోస్ఫియర్. మనం దానిపైన ఉంటుంది దాన్ని థర్మోస్ఫియర్గా మనం మాట్లాడతాం. దాన్ని ఏమంటారు? థర్మోస్ఫియర్ అంటాం. థర్మోస్ఫియర్ ఇట్ వాజ్ ఎక్స్టెండ్ అప్ టు 400 కిలోమీటర్స్. దీన్ని ఎంతవరకు ఉందంటే ఇది 400 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ అయింది. 400 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది.
సో అక్కడ నుంచి ఈ థర్మోస్ఫియర్లో ఇక్కడ టెంపరేచర్ హెవీగా ఉంటుంది. టెంపరేచర్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, హైట్ వెళ్తూ ఉంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ లేయర్లో ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయాన్స్ ఉంటాయన్నమాట. అందుకని దీన్ని అయనోస్ఫియర్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ థర్మోస్ఫియర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ అయనోస్ఫియర్. అయాన్స్ ఉండి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అయాన్స్ కెన్ బి సీన్ ఇన్ థర్మోస్ఫియర్. దీని అందుకని థర్మోస్ఫియర్ని అయనోస్ఫియర్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రేడియో వేవ్స్, భూమి నుంచి వెళ్ళినటువంటి రేడియో వేవ్స్ అక్కడ ఈ లేయర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ది ఎర్త్. ఇది రేడియో వేవ్స్ రిఫ్లెక్ట్ కావడానికి కావాల్సినటువంటి లేయర్గా, అంటే రిఫ్లెక్ట్ అవుతాయి అనేది ఇక్కడ చెప్తాం జరుగుతుంది. ఇక ఫైనల్గా పైన ఉన్నదాన్ని ఎక్సోస్ఫియర్ అంటాం. దీని ఏమంటారు, ఎక్సోస్ఫియర్. పైదాన్ని ఎక్సోస్ఫియర్ అంటాం. అది రిమైనింగ్ ఏదైతే మనం 1000 కిలోమీటర్లు అన్నామో రిమైనింగ్ ఏరియా వరకు అది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. ఎక్సోస్ఫియర్లో ఇది అప్పర్ మోస్ట్ లేయర్గా, హైయెస్ట్ లేయర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా ఇక్కడ కూడా ఎక్కువ హెవీగా ఉంటుంది. దీని గురించి ఎక్కువ సమాచారం మనకి లేదు. సో ఈ ఇప్పించినటువంటి ఎపిసోడ్లో బిట్స్ ఎలా అడుగుతాడు అనే దాని మీద మనం డిస్కస్ చేసాం. ఎలాంటిది, ట్రోపోస్ఫియర్ ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని అనొచ్చు. వాతావరణంలోని మార్పులన్నీ ఏ లేయర్లో ఎక్కువ జరుగుతాయి, ట్రోపోస్ఫియర్ అనవచ్చు. ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి లేయర్ ఏందనేది చూస్తే ట్రోపోస్ఫియర్గా చెప్పచ్చు. ఇది భూమధ్య రేఖ దగ్గర, ఈక్వేటర్ దగ్గర ట్రోపోస్ఫియర్ ఎందుకు ఎత్తులో ఉంది అంటే దాని మీద కూడా బిట్ అడగచ్చు. టెంపరేచర్ వల్ల భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిలువ పడటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు దాని యొక్క హైట్ పెరుగుతుంది. ఎందుకని అక్కడ దాదాపు 18 కిలోమీటర్స్ వరకు భూమి పైనుంచి 18 కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్ ఎక్స్టెండ్ అవుతుంది. కానీ పోలార్ రీజియన్కి వెళ్ళినప్పుడు, ఆర్కిటిక్ జోన్, అంటార్కిటిక్ జోన్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వల్ల అక్కడ టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఎక్స్పాండ్ కాదు. అలా బిట్లు అడగవచ్చు. ఓజోన్ లేయరు ఏ లేయర్లో ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుందని మనకు బిట్ అడగవచ్చు. ఓజోన్ లేయర్ డిప్లేషన్ కారణం మీద కూడా మనం క్లోరోఫ్లోరోకార్బన్స్ మీద క్వశ్చన్ కూడా అడగవచ్చు. థర్మోస్ఫియర్ విచ్ లేయర్ ఈజ్ కాల్డ్ అయనోస్ఫియర్ అని కూడా అడగవచ్చు. థర్మోస్ఫియర్ మీద క్వశ్చన్ అడగవచ్చు. నార్మల్ ల్యాబ్స్ రేట్ మీద కూడా మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం జనరల్గా ఇంకా డెప్త్గా, ఇంకొంచెం డెప్త్గా బిట్స్ రూపంలో మనం జనరల్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం దీని మీద ప్రతి సబ్ టాపిక్ మీద కంప్లీట్ పిక్చర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనం ఒరిజినల్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం నోట్స్తోని డెప్త్గా వెళ్ళటం జరుగుతుంది. అంతవరకు థ్యాంక్స్.